ఎల్నినో ఎఫెక్ట్ తో జూన్ నెలలో సాధారణం కంటే 40% తక్కువ వర్షపాతం నమోదైందని హైదరాబాద్ వాతావరణ అధికారులు తెలిపారు. జూలైలో తక్కువ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. దేశవ్యాప్తంగా ఎల్నినో ఎఫెక్ట్ చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. నైరుతి రుతుపవనాలు ఆశించిన స్థాయిలో రావట్లేదు. ఇప్పటికే జూన్ నెలలో డెఫిసిట్ మనకు సాధారణ వర్షపాతం కంటే తక్కువగా నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. అయితే జూలైలో కూడా సాధారణ కన్నా తక్కువ వర్షపాతమే నమోదవుతుందని చెప్పేసి ఎండీ అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే జూలైలో కూడా తక్కువ వర్షాలు నమోదవుతాయని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. సో ఎలా ఉండబోతుంది? మనకి జూన్లో కూడా తక్కువ వర్షమే నమోదైంది. సో మనకి మ్యాప్లో చూస్తే ఇక్కడ ముఖ్యంగా హనుమకొండ, వరంగల్ ఇది హైయెస్ట్ డెఫిసిట్ జరిగింది, -60 to -70%. మిగతా రెడ్ కలర్లో మీరు చూసినది కూడా అప్ టు 50 to 60% మనకి తక్కువ బిలో నార్మల్ రెయిన్ఫాల్ జరిగింది. ఓన్లీ గ్రీన్ పోర్షన్ మాత్రం ఈ డిస్ట్రిక్ట్స్ ఉంది కదా, ఇది నార్మల్లో ఉంది. ఓన్లీ 3 డిస్ట్రిక్ట్స్ మాత్రమే మనకి 40% దాకా స్లైట్లీ ఎక్సెస్లో ఉంది. అదర్వైజ్ ఆన్ ద హోల్ మీరు చూస్తే -12% ఎంటైర్ స్టేట్లో మనకి ఇప్పుడు డెఫిసిట్లో ఉంది. ఆఫ్ కోర్స్ ఇట్ కమ్స్ అండర్ నార్మల్. ఈవెన్ దెన్ ఆల్సో మనకి చాలా డిస్ట్రిక్ట్స్ మనకి డిస్ట్రిక్ట్స్ వైజ్ చూస్తే మనకి 30 to 40% ఎక్కువ డెఫిసిట్లో ఉంది. అంటే జూన్ పరిస్థితి, కానీ జూలై కూడా సేమ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పేసి అంటున్నారు. దానికన్నా కూడా తక్కువ వర్షపాతం నమోదు అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. సో ఎలా ఉండబోతుంది జూలైకి సంబంధించి కూడా? ఇది జూలై ఫోర్కాస్ట్, మనకి రెయిన్ఫాల్ ఫోర్కాస్ట్. ఇది మీకు ఆరెంజ్ ఆర్ స్లైట్లీ ఆరెంజ్, డార్క్ ఆరెంజ్ చూస్తున్నాం. ఇంకా ఈ జిల్లాలన్నీ కూడా బిలో నార్మల్ రెయిన్ఫాల్ జరగబోతాయి. అండ్ ఓన్లీ గ్రీన్ కలర్ స్లైట్లీ నార్మల్ ఆర్ పర్పుల్ కలర్లో ఉన్న డిస్ట్రిక్ట్స్ కూడా 1 or 2 డిస్ట్రిక్ట్స్ ఉంది కదా, సో ఇది కూడా స్లైట్లీ అబౌవ్ నార్మల్ అంతే. సో బట్ మోస్ట్లీ -19 to +19% అది నార్మల్లో మనం చెప్తాము. సో ఈ డిస్ట్రిక్ట్స్లో మనకి నార్మల్ రెయిన్ఫాల్ ఎదురు చూడవచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్స్ మనకి చూస్తే నెగటివ్లోనే ఉంది, అంటే బిలో నార్మల్ రెయిన్ఫాల్ జరగబోతుంది. సో అకార్డింగ్లీ మనం ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎస్పెషలీ ఫర్ క్రాప్. మనకి ముఖ్యంగా లైక్ పల్సెస్ కానీ మిల్లెట్స్ కానీ ఎక్కువ వాటర్ కన్సంప్షన్ లేకుండా ఉన్న క్రాప్స్ ప్రజలు తీసుకోవాలి. ప్లస్ వాటర్ మేనేజ్మెంట్, ఇప్పుడు ఇరిగేషన్ చాలా ఇంపార్టెంట్. సో ఎలాంటి క్రాప్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చూస్ చేసుకోవాలి. సో దానికి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సలహా తీసుకొని చేయటం బెటర్, ఎందుకంటే ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ సాయిల్ ఉంటుంది. సో అకార్డింగ్లీ వాళ్ళు క్రాప్ వాటర్ కన్సంప్షన్ లెస్గా ఉన్నది క్రాప్స్ సెలెక్ట్ చేసేసుకొని వాటర్ మేనేజ్మెంట్ చేసేసుకొని వాళ్ళు పంట వేసుకుంటాం బెటర్. బట్ ఈసారి జూన్లో కూడా మనకి డెఫిషియెంట్ -12%. ఇట్ ఈస్ నార్మల్, బట్ ఇట్ ఈస్ స్టిల్ డిస్ట్రిక్ట్ వైజ్ చూస్తే మనం చూసాము కదా, హనుమకొండ అండ్ వరంగల్ ఇట్స్ -60 to 70%. అండ్ రిమైనింగ్ చాలా డిస్ట్రిక్ట్స్ కూడా నెగిటివ్లో ఉంది, బిలో నార్మల్లో ఉంది ఎగ్జాక్ట్లీ. అండ్ ఫర్ జూలై ఆల్సో మనకి అదేవిధంగా చాలా డిస్ట్రిక్ట్స్ బిలో నార్మల్ రెయిన్ఫాలే మనం ఎదురు చూడవచ్చు. సో బికాస్ ఎల్నినో ఇప్పుడు వీక్ సిచ్యువేషన్లో ఉంది, బట్ ఇంకా స్ట్రెంగ్తన్ అవుతూనే ఉంది. సో నెక్స్ట్ మనకి జూలై ఆర్ ఆగస్ట్లో మళ్ళీ స్లోలీ మోడరేట్ అవ్వచ్చు అండ్ మనకి సెప్టెంబర్కి స్ట్రాంగ్ అవ్వచ్చు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2-3 రోజులు మాత్రం కొన్ని జిల్లాల్లో సో లైట్ టు మోడరేట్ ట్రైన్స్ వచ్చే థండర్స్టార్మ్తో వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఐఎండీ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద అయితే ఎల్నినో ఎఫెక్ట్ వల్ల ఈ యొక్క జూన్ నెలలో కావచ్చు, జూలై నెలలో కావచ్చు సాధారణంగా తక్కువ వర్షపాతం నమోదే అవకాశం ఉందని చెప్పి చాలా స్పష్టంగా అటు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో రవితో ప్రవీణ్, ABN జ్యోతి, హైదరాబాద్.